గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. థర్స్డే మార్నింగ్ గ్లోబల్ క్యూస్ కొంత బెటర్గానే కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్నే సూచిస్తోంది మన మార్కెట్ సంబంధించి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో నాస్డాక్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. టెక్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయడంతో ట్రంప్ గారి గందరగోళం కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా ఆయన ఫెడ్ చైర్పర్సన్ జెరోమ్ పావెల్ ఎవరైతే ఉన్నారో యుఎస్ఏలో ఆయన్ని ఫైర్ చేసే, అంటే ఉద్వాసన పలికే ఉద్దేశం లేదు, ఆ మేరకు నేను ఏ లెటరు తయారు చేయలేదు. ముందుగా ఒక వార్త వదిలాడు ఆయన, ఏమని జెరోమ్ పావెల్ని ఫైర్ చేయొచ్చు, ఆయన ఫెడ్ బిల్డింగ్ రెనోవేషన్లో అవకతవకలకు అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఫైర్ చేసే అవకాశం ఉందంటూ ముందుగా ఒక ఫీలర్స్ వదిలాడు. ఆ తర్వాత అదేం లేదు, ఐఎమ్ జస్ట్ జోకింగ్ అని అంటాం కదా మనం, ఐఎమ్ జస్ట్ జోకింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అని. ఆ టైప్లో అలా ఏమీ లేదు. పావెల్ బోర్డ్ సంతృప్తికరంగా పనిచేయనప్పటికీ ఆయన్ని కొనసాగిస్తామంటూ సూచనలు ఇచ్చాడు. దాంతో ఆయన చేసిన, ట్రంప్ దృష్టిలో ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించడం లేదు. జెరోమ్ పావెల్ ఈయన తగ్గించమంటున్నాడు, ఆయన ఏమో తగ్గించడం లేదు. చూద్దాం, ఈ టారిఫ్ ఇష్యూస్ ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత చూద్దాం, అప్పటి వరకు తగ్గించడంటూ ఈయనేమో తగ్గించమని. ఇది వీళ్ళిద్దరి మధ్య వివాదం. ఆ వివాదానికి సంబంధించిన హెడ్లైన్స్ అమెరికా మీడియాలో, అది బ్లూంబర్గ్ కావచ్చు, వాల్ స్ట్రీట్ జర్నల్ కావచ్చు, ఇవన్నీ నిన్న కోడై కూసాయి. ఏమని, పావెల్కి కాసేపట్లో ఉద్వాసన అంటూ మన ఛానల్స్ అన్నీ ఇస్తుంటాం కదా, మేము ఇస్తుంటాం కదా, బ్రేకింగ్ న్యూస్ అని. అలా జరిగింది నిన్న అక్కడ. కానీ ఇంకా ఊహాగానాలు బిసెంట్ కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం ఈ అంశాన్ని. సో ఆ హెడ్లైన్స్తో అక్కడ మార్కెట్స్ కొంత మొదట్లో కొద్దిగా ఎఫెక్ట్ అయ్యాయి, కానీ ఇవేమీ లేవనేసరికి లాభాలతో ముగిశాయి. సో వాల్ స్ట్రీట్ క్యూస్ పాజిటివ్గా ఉండడంతో ఇక్కడ మన దగ్గర కూడా, అంటే ఏషియన్ ఇండిసెస్లో కూడా కొంత పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ మేబీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తుంది. అయితే ఇవాళ గురువారం ఎక్స్పైరీ డే, నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే. సో ప్రస్తుతానికి మనకు ఐటీ, బ్యాంక్ నిఫ్టీ రెండు లాస్ట్ 2 డేస్గా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ లాస్ట్ 2 డేస్గా టీసీఎస్, హెచ్సిఎల్టెక్ రిజల్ట్ని పక్కన పెట్టి అంటే బాటమ్ అవుట్ అయిపోయింది. టీసీఎస్, హెచ్సిఎల్టెక్ ఈ రెండు వీక్ రిజల్ట్స్ ఇవ్వడంతో ఐటీ ఇండెక్స్ బాటమ్ అవుట్ అయ్యి అక్కడ నుంచి కొంత తేరుకుంది, రికవర్ అయింది. సో నిన్న వచ్చిన రిజల్ట్స్ కూడా టెక్ మహీంద్రా, ఎల్టీటీఎస్ కూడా కొంత డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా రెవెన్యూ తగ్గింది వీటికి. మార్జిన్స్ పర్లేదు, ఓకే, ఆల్ రైట్ అన్నట్లుగా ఉన్నాయి మార్జిన్స్. బట్ రెవెన్యూ ఎల్టీటీఎస్కి 3% తగ్గింది, టెక్ మహీంద్రా కూడా తగ్గింది. సో ఇది మనకు ఐటీకి సంబంధించినటువంటి పిక్చర్. చూద్దాం ఈరోజు ఏ విధంగా ఐటీ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తాయో. ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో నిన్న లో లెవెల్స్ నుంచి నిఫ్టీ రికవర్ అయింది, లాభాలతో క్లోజ్ అయింది. ఇప్పుడే అంటున్నట్లుగా బ్యాంక్ నిఫ్టీ హెల్ప్ చేసింది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనకు 2 ప్రధానమైన వార్తలు పనిచేశాయి నిన్న. ఒకటేంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోనస్ ఇష్యూ అనౌన్స్ చేస్తోంది. శనివారం రోజు బోర్డు మీటింగ్ జరగబోతోంది. అక్కడ కన్సిడర్ చేస్తారు ఫస్ట్ ఎవర్ బోనస్ ఇష్యూ. ఎందుకు ఇక్కడ బోనస్ ఇష్యూ అంటే, ఒకటి F&O సెగ్మెంట్లో లిక్విడిటీ పెంచేందుకు, ఎందుకంటే ఇది ఎక్కువ ఇన్స్టిట్యూషన్ డామినేటెడ్ స్టాక్. ఇది రిటైల్ ఇన్వెస్టర్స్ కంటే కూడా ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ హోల్డ్ చేస్తుంటాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్, అందరికీ తెలిసింది. సో అక్కడ F&Oలో లిక్విడిటీ పెంచేందుకు ఒకటే అయితే, రెండోది స్పెషల్ డివిడెండ్ కూడా ఇవ్వబోతోంది బ్యాంక్. శనివారం రోజు ఆ నిర్ణయం కూడా తీసుకుంటారు. ఎందుకు స్పెషల్ డివిడెండ్ అంటే, ఈ మధ్య హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓలో కొంత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభపడింది ఆ షేర్లు అమ్ముకోవడం ద్వారా. సో అవి బహుశా స్పెషల్ డివిడెండ్గా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఇష్యూ. కాకపోతే స్టాక్ పెరిగి మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. బట్ లాస్ట్ 12 మంత్స్లో 21% పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది మర్చిపోకూడదు మనం. ఈ మధ్య కూడా ఈ లాస్ట్ 1 మంత్లో 4% పెరిగింది. సో ఇది ఒకటి. రెండవది ఎస్బీఐ క్యూఐపీ ఇష్యూ, బాండ్ ఇష్యూ ఈక్విటీ ఇష్యూ చేయబోతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 25,000 crores. సో ఒక పెద్ద ఇష్యూగా ఇది రాబోతోంది మన ముందుకు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వార్త అయింది.
స్టాక్ 1.8% లాభంతో క్లోజ్ అయింది ఎస్బీఐ. కాకపోతే ఇప్పుడు క్యూఐపీ ఇష్యూ ప్రైస్ను 811 రూపాయల దగ్గర నిర్ణయించారు. ఈరోజు 811కు వచ్చేస్తుందా లేదు కొంత ఆ పై లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుందా అనేది కూడా చూడాలి. అండ్ ఈ 25,000 crores ఈక్విటీ ఇష్యూ కాకుండా మరొక 20,000 crores డెట్ ఇష్యూ ద్వారా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ తన గ్రోత్ క్యాపిటల్ కింద, ఎందుకంటే క్రెడిట్ ఆఫ్ టేక్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇప్పుడు ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇవి పెంచుకునే ప్రయత్నంలో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో టైర్ 1 ఈ ఇష్యూ తర్వాత టైర్ 1 రేషియో క్యాపిటల్ అడిక్వసీ రేషియో 12.9% పెరుగుతుంది. అలాగే నెట్వర్త్ 5.7% పెరుగుతుంది. ఈక్విటీ మాత్రం 3.5% డైల్యూట్ అవుతుంది. ఇది కూడా ఎస్బీఐకి సంబంధించి గమనించాల్సినటువంటి అంశం. సో ఈ రెండు ఇష్యూస్ కారణంగా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న, అది కాకుండా ఫారినర్స్ మన బ్యాంకుల్లో వాటా పెంచుకోవచ్చు అంటూ కూడా ఆర్బీఐ కొన్ని నిబంధనలు సడలించింది. సో ఇది కూడా కొంత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి నిన్న ఫేవరబుల్గా పనిచేసిందని చెప్పాలి. చాలా పిఎస్యూ బ్యాంక్స్ పెరగటం చూసాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ నిన్న బెటర్గా పెర్ఫామ్ చేసి నిఫ్టీని ఆదుకుందని చెప్పొచ్చు. సో 20-day మూవింగ్ యావరేజ్కి పైన నిఫ్టీ ఈ వీక్లీ ఎక్స్పైరీ రోజున క్లోజ్ కాగలుగుతుందా, ఇది మనం ఈరోజు మార్కెట్స్ కీలకంగా గమనించే అంశం. నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం హైయర్ హైస్ హైయర్ లోస్ని ఫామ్ చేస్తుంది నిఫ్టీ మొన్నని. నిన్న కూడా కొనసాగింది అది. నిన్న హై ఎంత 25,255, మొన్నటి హై 25,245. సో హైయర్ హై. అలాగే లో ఎంత నిన్న 25,121, ముందు రోజు 25,88. కాబట్టి ఇది కూడా నిలబడింది. సో హైయర్ లోస్ ఈరోజు కూడా జరుగుతుందా, ఎందుకంటే ఎక్స్పైరీ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంది కాబట్టి చూద్దాం. సో ఇవి కొంత ఇంపార్టెంట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా లాంగ్ పొజిషన్స్ విత్ స్టాప్ లాసెస్తో ముందుకు వెళ్ళటమే, బై ఆన్ ది డిప్స్ పద్ధతిలో వెళ్ళటమే కరెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 57,628 రెసిస్టెన్స్గా చెప్తున్నారు టెక్నికల్స్ ప్రకారం. అండ్ నిన్న డిఐఐస్ 1,223 crores బయింగ్ చేస్తే ఎఫ్ఐఐస్ 1,858 crores సెల్లింగ్ చేశారు. సో ఇది మనకు ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్. అండ్ ఈరోజు చాలా కంపెనీల రిజల్ట్స్ లైనప్ అయి ఉన్నాయి. విప్రో, యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్స్, ఈ మూడు కూడా మనకు నిఫ్టీ కంపెనీస్ కాబట్టి ఇంపార్టెంట్ నెంబర్స్. వీటితో పాటు చాలా మిడ్ క్యాప్ కంపెనీస్ లైక్ ఎల్టీఐ మైంట్రీ, ఇండియన్ హోటల్స్, వ్యారీ రెన్యూబుల్స్, పాలీక్యాబ్. వ్యారీ రెన్యూబుల్స్ లాస్ట్ 2 daysలో బాగా పెరిగింది. బహుశా మంచి రిజల్ట్ వస్తుందన్న ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిజల్ట్ రాబోతుంది ఈరోజు. ఏఎంసీ కంపెనీస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో, కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ నెంబర్. టాటా కమ్యూనికేషన్స్ 361, ఇలాంటి కంపెనీస్ అన్నీ. ఇందులో పాలీక్యాబ్ ఒకటి ఇంపార్టెంట్ నెంబర్. అలాగే ఐటీసీ హోటల్స్ నెంబర్స్ నేను వచ్చాయి, బాగానే వచ్చాయి. ఇవాళ ఇండియన్ హోటల్స్ నెంబర్స్ ఉన్నాయి. సో ఎక్కువ మనకు సరే ఐటీని మినహాయిస్తే డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ లైక్ పాలీక్యాబ్ ఆర్ టాటా కమ్యూనికేషన్స్, వ్యారీ రెన్యూబుల్స్, ఇవన్నీ కూడా మనకు డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ కంపెనీస్. యాక్సిస్ బ్యాంక్. సో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది చాలా చాలా కీలకంగా మార్కెట్స్ గమనిస్తూ ఉన్నాయి. అండ్ యుఎస్లో కూడా నెంబర్స్ బాగానే వస్తున్నాయి. అక్కడ గోల్డ్మెన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా నిన్న మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. మోర్గాన్ స్టాన్లీ కొంత మిక్స్డ్ నెంబర్స్ వచ్చాయి. అండ్ అక్కడ జేపీ మోర్గాన్, ఇప్పుడు నిన్న ట్రంప్ గారు ఆయన ప్రకటనని ఈ జెరోమ్ పావెల్ని నేను తీసివేస్తాను అన్నాక వీళ్ళందరూ జేపీ మోర్గాన్ చీఫ్ జేమీ డైమన్ కావచ్చు, అలాగే డేవిడ్ సాల్మన్, ఇలాంటి వాళ్ళందరూ, గోల్డ్మెన్ సాక్స్ సిఇఓ డేవిడ్ సాల్మన్, వీళ్ళందరూ కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు ఇది మంచిది కాదు, ఫెడ్ రిజర్వ్కి స్వతంత్రత ఉండాలి, లైక్ మన ఆర్బీఐ లాంటి సంస్థ అక్కడ ఫెడ్ రిజర్వ్ అనేది. సో స్వతంత్రత ఉండాలి, పాలిటీషియన్స్ చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ కొంచెం గట్టిగా ఖండించారు ట్రంప్ గారి ప్రకటనని. అక్కడే ఆయన వెనుకంజ వేయాల్సి వచ్చింది. జేపీ మోర్గాన్ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, సిటీ గ్రూప్, ఈ మూడు కలిపితే ఎంత ఉంటుందో జేపీ మోర్గాన్ అంత సైజ్ అయింది ఇప్పుడు. సో జేపీ మోర్గాన్ చీఫ్ లాంటి వాళ్ళు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే అది తప్పకుండా సీరియస్గా తీసుకోవాల్సిందే. సో అలా యూఎస్ఏలో పరిస్థితి ఉంది. సో మన దగ్గర మాత్రం ఇప్పుడు ఎర్నింగ్స్ ఇంతే. అండ్ క్యూఐపీ ఇష్యూస్ ఇంకా ముందుకు వస్తాయి. ఇవాళ బిజినెస్ ఛానల్లో ఒక వార్త మనకు స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్ఫుటంగా. జూన్లో క్యూఐపీ రష్ మళ్ళీ పెరిగింది. ఇప్పటికీ
14,000 crores రైజ్ చేశాయి కంపెనీస్ అని. మరి ఇవాళ ఎస్బీఐ ఇష్యూ కూడా కలుపుకుంటే 40,000 కోట్ల రూపాయలు సుమారుగా క్యూఐపీ ఇష్యూస్ జూన్లోనే సమీకరిస్తున్నాయి. సో కొంత లిక్విడిటీ మీద ప్రభావం చూపించే అంశం ఇది. ఎందుకంటే ఇవాళ ఎల్ఐసి దగ్గర నుంచి ప్రతి మ్యూచువల్ ఫండ్ తన చెస్ట్ తెరిచి ఎస్బీఐ ఇష్యూ వైపు చూస్తుంది. కాబట్టి చూద్దాం ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది ఎస్బీఐ ఇష్యూకి. అండ్ లిక్విడిటీ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా, ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ డే ఇవాళ. కుటుంబంలో ఏమంటారు? కుటుంబంలో రాలేదా, జాయిన్ కాలేదా? ఓకే సరే. క్రాంతి గారు ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు ఇవాళ? ఈ చాలా ఇష్యూస్ మనకు మార్కెట్లో ఉన్నాయి. ఎర్నింగ్స్, ఎస్బీఐ ఇష్యూ, అలాగే ఎక్స్పైరీ ఇష్యూ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏ విధంగా ట్రేడింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు? వసంత్ గారు, మనం ఆప్షన్స్ డేటా కానీ చూసినట్లయితే కాల్స్ వచ్చేసేసి ఎక్కువ 25,500 రేంజ్లో బాగా హైయెస్ట్ బిల్టప్ ఉంది వసంత్ గారు. అంటే మార్కెట్ పాజిటివ్గానే చూస్తుంది ప్రస్తుతం అయితే. నెక్స్ట్ మనం పుట్స్ కనుక ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కనుక చూస్తే అరౌండ్ 25,000 లెవెల్లో ఉందన్నమాట. అంటే మార్కెట్ ఒక లాస్ట్ ప్రీవియస్ వీక్స్లో మనం ఎట్లా చూసాము ఆ రేంజ్లోనే మార్కెట్స్ ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఓవరాల్గా చూసినట్లయితే మీరు చెప్పినట్లయితే గ్లోబల్ మార్కెట్స్లో కొంచెం ఈ ట్రంప్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంటు అవుట్ రైట్గా జెరోమ్ పవల్ మీద ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఒక మానిటరీ అథారిటీ మీద డైరెక్ట్ అటాక్ దిగటం నిన్న యుఎస్ మార్కెట్లను కూడా బాగా వాలటాలిటీ క్రియేట్ చేసింది. బహుశా మన ఇండియాలో అయితే అటువంటి పెద్దగా మనం చూసుండం, కానీ ఏంటంటే యుఎస్ మార్కెట్లో ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఒక ఫెడరల్ ఆర్గనైజేషన్ మీద, ఇండిపెండెంట్ మానిటరీ అథారిటీ మీద డైరెక్ట్గా అటాక్ చేయడం అనేది మార్కెట్స్లో కొంచెం ఇటువంటి స్టేట్మెంట్స్ వాలటాలిటీని క్రియేట్ చేస్తున్నాయి అనమాట. ఓవరాల్గా అయితే ఇండియన్ మార్కెట్స్ మన ఎర్నింగ్ సీజన్ బాగానే కొనసాగుతుంది వసంత్ గారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ కనుక చూస్తే స్ట్రాంగ్గానే ఎర్నింగ్ సీజన్ అనేది ప్యాన్ అవుట్ అవుతుంది. మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ద మేజర్ ఫర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. కానీ ఏంటంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ Q1 కొంచెం పాజిటివ్గా రావడానికి, ఎబిటా మార్జిన్స్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్లో అవకాశం ఉంది వసంత్ గారు. ఇన్ కేస్ రిలయన్స్ నుంచి కనుక పాజిటివ్ రిజల్ట్స్ కనుక వస్తే కనుక మార్కెట్స్ నిలబడి కొంచెం ఇండెక్స్ మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒకసారి ఒక పాజిటివ్ రిజల్ట్ కనుక వచ్చినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ మీద ఉండడానికి క్లియర్ కట్ అవకాశాలు ఉంటాయి వసంత్ గారు. సో రిలయన్స్ ఎర్నింగ్స్ చూడాలి. నెక్స్ట్ నిన్న చూసినట్లయితే ఎర్నింగ్ సీజన్లో మీరు చెప్పినట్లే ఐటీసీ హోటల్స్ లాంటి స్టాక్, ఎందుకంటే ఐటీసీ ప్రతి ఒక్కళ్ళు హోల్డ్ చేస్తారు. బై డిఫాల్ట్ ఐటీసీ హోటల్స్ కూడా ప్రతి ఒక్కరికి షేర్ రావడం జరిగింది. సో ఐటీసీ హోటల్స్ కనుక చూస్తే నెట్ మార్జిన్ 50% దాకా పెరగటం జరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో అటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా అయితే ఎర్నింగ్ సీజన్ మీద మన వాచ్ అనేది ప్రస్తుతం ఉంది. నెక్స్ట్ మీరు ఇందాక చెప్పినట్లు స్టాక్స్లో ఈ ఏదైతే కనుక మనం ఈఎంఎస్ స్టాక్స్ ఉన్నాయో, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్, ఈ స్టాక్స్లో కూడా మంచి యాక్టివిటీ నడుస్తుంది. మనం చూస్తే కనుక చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నటువంటి సిర్మా ఎస్జిఎస్, ఈప్యాక్ రెన్యువల్స్, నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఇటువంటి స్టాక్స్లో కూడా మనం చూస్తే కనుక డెలివరీ బేస్డ్ బయింగ్ బాగా పెరిగింది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ డెరివేటివ్ స్టాక్ కాబట్టి ఆ స్టాక్లో కూడా లాంగ్ బిల్డప్ అనేది పెరుగుతుంది. సో అందువల్ల ఇటువంటి స్టాక్స్ కూడా మనం చూడాలి. అంతేకాకుండా కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ పరంగా చూస్తే కనుక ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయంటే పవర్ స్టాక్స్, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్లో కూడా బిల్డప్ అనేది మనం చూస్తున్నాం. డెలివరీ వాల్యూమ్స్ స్లోగా ఈ స్టాక్స్లో పెరుగుతూ ఉన్నాయి. సో పవర్ స్టాక్స్, పవర్ సెక్టర్ కూడా పాజిటివిటీలో ఉంది కాబట్టి పవర్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్ని ఏదైతే రెన్యూవబుల్స్ కానీ లేకపోతే మెయిన్ పవర్ జనరేషన్స్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈ స్టాక్స్ని కూడా జాగ్రత్తగా ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాలి. ఈ స్టాక్స్లో కొంచెం డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ కూడా పెరగడానికి అవకాశం ఉంది వస్తుంది. ఓవరాల్గా అయితే మార్కెట్స్లో ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. అది మ్యాక్రో పరంగా, మన ఇండియా మ్యాక్రో పరంగా పాజిటివిటీ అయితే వస్తుంది. ఎర్నింగ్ సీజన్లో ఇంకా లార్జ్ క్యాప్ స్టాక్స్ నుంచి కొంచెం ఎర్నింగ్ బూస్టర్ అనేది రావాలి. అంతేకాకుండా పెద్ద న్యూస్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు లాస్ట్ 3 years నుంచి ఇన్వెస్టర్స్ను ఒక రకంగా చెప్పాలంటే సతాయించినటువంటి స్టాకు ప్రస్తుతం నెక్స్ట్ బోర్డు మీటింగ్లో బోనస్ ఇష్యూ చేయడానికి ఫస్ట్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంకు బోనస్, అదివరకు పాత లాస్ట్ 20 years కనుక చూసినట్లయితే స్ప్లిట్స్ అయితే అయింది స్టాక్, కానీ బోనస్ అయితే రాలేదు. సో ఫస్ట్ టైం
బోనస్ ఇష్యూకి కూడా, అంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ని బూస్ట్ చేయడానికి బోనస్ ఇష్యూకి కూడా రావడానికి బోర్డు మీటింగ్లో ఒక ఎజెండా పాయింట్ కింద పెట్టడం జరిగింది. బహుశా బోనస్ ఇష్యూ అనేది ఆన్ కార్డ్స్లో ఉంది. సో ఇటువంటి పాజిటివిటీస్ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్లో మార్కెట్స్ ప్రస్తుతం ప్రమోటర్స్ మేనేజ్మెంట్స్ కూడా కొంచెం పాజిటివిటీ ఇద్దామని ట్రై చేస్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే 25,000 ఈజ్ క్రూషియల్. 25,000 లెవెల్ కనుక నిన్న లాస్ట్ 2-3 డేస్ మార్కెట్ వీక్నెస్లో కూడా మార్కెట్ 25,000 లెవెల్ని నిలదొక్కడానికి ట్రై చేసింది, ఆ పైనే నిలబడింది. సో 25,000 లెవెల్ కనుక నిలబడితే కనుక మార్కెట్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లోనే ఉంటుంది. ఇన్వెస్టర్స్ వాళ్ళ పొజిషన్స్ని హోల్డ్ చేయొచ్చు. 25,000 లెవెల్ నిఫ్టీ బ్రేక్ అయితేనే పొజిషన్స్ని అన్వైండ్ చేయాలి. సో 25,000 లెవెల్ని హోల్డ్ చేస్తే కనుక మార్కెట్స్ ఈ రేంజ్ నుంచి కూడా పాజిటివిటీగానే వెళ్ళడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఓకే, నిన్న వచ్చిన రిజల్ట్స్లో మనకు ఆన్వర్డ్ టెక్నాలజీస్ ఒకటి మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. సరే, ఎల్టీటీఎస్, టెక్ మహీంద్రా కొంత డిసప్పాయింట్ చేశాయని అనుకున్నాం. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాయి స్టాక్స్. కానీ ఆన్వర్డ్ టెక్నాలజీస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 70% పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ 79%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 20% పెరిగింది. రెవెన్యూ, సరే చిన్న కంపెనీ అనుకోండి, అయినా కూడా 13% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5% పెరిగింది. సో కంపెనీ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఆన్వర్డ్ టెక్నాలజీస్ ఐటీ ఇండస్ట్రీలో ఇప్పటికీ వచ్చిన వాటిలో మంచి నెంబర్స్ ఇవి. అలాగే చాలా ఓల్డ్ కంపెనీ వసంత్ గారు, మోర్ దాన్ 30 years ఓల్డ్ స్మాల్ క్యాప్. మన దగ్గర చాలామంది అడుగుతుంటారు కూడా ఈ స్టాక్ గురించి, ఆన్వర్డ్ టెక్నాలజీస్ గురించి. సో అలాగే టాన్ఫాక్ ఇండస్ట్రీస్ ఒకటి మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూ 176 crores, ఇయర్ ఆన్ ఇయర్ అయితే 95 crores నుంచి 176 crores, మంచి గ్రోత్ కనిపిస్తుంది. అలాగే ఐటీసీ హోటల్స్ ఇందాక అనుకున్నాం, ఇయర్ ఆన్ ఇయర్ డీసెంట్ నెంబర్స్ వచ్చాయి. సరే, టెక్ మహీంద్రా మనకు కొంత డిసప్పాయింట్ చేసింది. అదర్ ఇన్కమ్ సపోర్ట్తో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగుంది, మార్జిన్స్. వసంత్ గారు, మీకు గుర్తుంటే కనుక టాన్ఫాక్ మనం కెమికల్ స్టాక్స్ గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది వసంత్ గారు, 1.5 years బ్యాక్. స్టూడియోలో నేను ఫస్ట్ టైం మీతో స్టూడియోలో ఉండడం జరిగింది. అప్పుడు కెమికల్స్ లో క్రాంతి గారు ఏమైనా స్టాక్స్ ఉన్నాయంటే టాన్ఫాక్ ని 1,500లో చెప్పడం జరిగింది. ఇప్పుడు 4,500కి వచ్చింది వసంత్ గారు. వెరీ గుడ్, మంచి, నాకు గుర్తులేదు ఇది చెప్పినట్లుగా, బట్ ఎనీవే కంపెనీ చక్కగా వృద్ధి చెందుతున్నందుకు మనం అందరం సంతోషిద్దాం, క్రాంతి గారిని అభినందిద్దాం అటువంటి రికమెండేషన్ ఇచ్చినందుకు. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ మరియు తమిళనాడు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్ వసంత్ గారు. వాట్ దే మేక్ ఈస్ క్లోరిన్. ఓకే, అండ్ మీరు చెప్పినట్లుగా ఒకవేళ అది 3 times పెరుగుంటే అక్కడ నుంచి ఎక్సలెంట్ రిటర్న్స్. అందుకనండి ఎప్పుడు మనం స్మాల్ క్యాప్స్ని, మిడ్ క్యాప్స్ని, చాలామంది అంటుంటారు లార్జ్ క్యాప్స్ సేఫ్ అండి, మేము రిలయన్సే కొనుక్కుంటాం, ఎస్బీఐ కొనుక్కుంటాం, అందులోనే ఉంటాం, 20 ఏళ్ళు ఉన్నా కూడా ఢోకా ఉండదు, ఇలా చెప్తారు. సరే, మంచిదే, అవన్నీ రెసిలియంట్ కంపెనీస్, బ్లూ చిప్ కంపెనీస్, ఎకానమీతో పాటు ఎకానమీని ముందుకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఉన్న కంపెనీలు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చే ఈ మల్టీ బ్యాగర్స్ అని కలవరిస్తారు కదా, మళ్ళీ వాళ్ళైతే స్మాల్ క్యాప్స్ని ఆశ్రయించాలి. లైక్ ఇప్పుడే మన క్రాంతి గారు చెప్పినట్టు టాన్ఫాక్ ఇండస్ట్రీస్ మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టింది. అలాగే ఒక చిన్న టేబుల్ చెప్తాను. లాస్ట్ 15 years కనుక మనం తీసుకుంటే, ఇప్పుడు మనందరికీ తెలుసు ఒక ఈక్వేషన్ అప్పట్లో మనం చెప్పేవాళ్ళం, 15 15,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు 15% రిటర్న్ వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేస్తే 1 crore అవుతుంది అని, 1 కోటి రూపాయలు 15 ఏళ్ళలో సంపాదించగలం. కానీ ఇది లార్జ్ క్యాప్స్లో మనం 15% రిటర్న్ రావడానికి 18 years పట్టింది. అదే 1 crore మిడ్ క్యాప్స్లో 15.5 yearsలో వచ్చేసింది. స్మాల్ క్యాప్స్లో ఇట్టుక్ అంటే 10% స్టెప్అప్తో వెళ్తే మాత్రం ఇంకా తక్కువ టైం పడుతుంది. స్మాల్ క్యాప్స్లో 15 years పట్టింది. అంటే లార్జ్ క్యాప్స్లో 18 years పట్టింది, స్మాల్ క్యాప్ అంటే ఇది ఓవరాల్గా ఒక యావరేజింగ్గా చెప్తున్న అంశం. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 15 yearsలోనే 1 crore వచ్చేసింది. సో దిస్ షోస్ ది డిఫరెన్స్. అండ్ పడిపోయినప్పుడు కూడా అంతే అండి, చాలామంది అంటూ ఉంటారు ఎక్కువ పడతాయండి మార్కెట్ పడిపోయినప్పుడు అని. ఎస్, ఎక్కువ పడతాయి, కరెక్టే. ఉదాహరణకి మనం ఆల్ టైమ్ హై నిఫ్టీ ఎప్పుడు టచ్ చేసింది,
సుమారుగా 26,277 టచ్ చేసింది మనందరికీ తెలుసు. అక్కడ నుంచి లాస్ట్ మార్చ్ సమయానికి 22,119 పడిపోయింది, అంటే 15.8% పడింది. అదే సమయంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 21% పడింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 26% పడింది. అయినా తర్వాత రైజ్ అయింది. నిన్నటికి చూసామనుకోండి, మార్చ్ 3 నుంచి నిన్న జూలై 16కి చూస్తే నిఫ్టీ 14% రికవర్ అయింది పడిపోయిన స్థాయి నుంచి. 22,119 నుంచి నిన్న 25,200. సో 14% రికవర్ అయింది, 14% పెరిగింది. ఇదే సమయంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 24% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 30% బౌన్స్ బ్యాక్ అయింది. సో ఎవరు విన్నర్స్? స్మాల్ క్యాప్స్. సో అందుకని డోంట్ నెగ్లెక్ట్ స్మాల్ క్యాప్స్ అండి. ఆఫ్కోర్స్ మీరు అందరూ వాటిలోనే ఎక్కువ ఉంటారు తెలుసు, అయినా చెప్పడం బాధ్యత కాబట్టి. ఓకే, అండ్ వర్క్షాప్ హడావుడి కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్స్ చాలా చకచకా జరిగిపోతున్నాయి. కొంతమంది అడుగుతున్నారు, సార్ సర్ప్రైజ్ గిఫ్ట్లు అంటున్నారు, ఏంటి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఏమి ఇస్తారు చెప్పండి అని. సర్ప్రైజ్ అంటే మనం చెప్పకూడదు, అంతే కదా, చెప్తే సర్ప్రైజ్ ఏముంది. అయితే ఒక గిఫ్ట్ చెప్తాను నేను. ఏమిటి అంటే, మన లాస్ట్ టైం కూడా నేను మెన్షన్ చేశాను, సిఆర్ నాయుడు గారు మాజీ పోలీస్ అధికారి వారు రాసినటువంటి కొండమెట్లు అనే ఒక పుస్తకం. ఈ కొండమెట్లలో ఆయన ఒక చాప్టర్ పూర్తిగా స్టాక్ మార్కెట్స్ కేటాయించారు. ఆయన ఏ విధంగా స్టాక్ పికింగ్ చేశారు. ఆయన పోర్ట్ఫోలియో ఈజ్ వర్త్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ నౌ. సో ఆ పోర్ట్ఫోలియోలో ఆయన పిక్ చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్స్ లైక్ లారస్ ల్యాబ్స్ ఉంది. సో ఎలా ఆయన దాన్ని చక్కగా ఐడెంటిఫై చేశారు, ఏ విధమైన ఎటువంటి విధానాలు ఫాలో అయ్యారు, ఏ విధంగా ఆయన హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పోర్ట్ఫోలియోని రూపొందించుకోగలిగారు, ఇవన్నీ ఇందులో చక్కగా వివరించారు. ఈ బుక్ని వారు సహృదయంతో మనకు ఒక బహుమతిగా, అంటే మొదటి 200 మందికే కాబట్టి ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఈ పుస్తకం అందాలి అంటే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే కొంతమంది అవుట్ స్టేషన్ నుంచి వచ్చే మన ఇన్వెస్టర్స్ కోసం ఈ హోటల్ అద్విత్ స్వీట్స్ అనే ఒక హోటల్ని మనం వాళ్ళని అడగడం జరిగింది. మంచి రేట్కి, డిస్కౌంటెడ్ రేట్కి రూమ్స్ ఇస్తున్నారు. కాబట్టి బయట నుంచి వచ్చే వారందరికీ కూడా, వైజాగ్ ఇతరులందరికీ కూడా ఈ హోటల్ నెంబర్స్, ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ని మీరు కాల్ చేసి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. చెప్పండి, ఇలా TV5 వర్క్షాప్కి వస్తున్నాం కాబట్టి మాకు మీరు ఏ స్పెషల్ రేట్కి ఇస్తున్నారో దానికి రూమ్స్ ఇవ్వాల్సిందిగా వాళ్ళని అడిగితే సరిపోతుంది. సరే, మనం మాట్లాడాం కదా టాన్ఫాక్ ఇండస్ట్రీస్ రిజల్ట్ బాగుందని. వెంకట్ మెయిల్ పంపిస్తారు వెంటనే, టాన్ఫాక్ ఇండస్ట్రీస్లో 1 year వ్యూతో ఇన్వెస్ట్ చేయొచ్చా? రిజల్ట్స్ బాగా ఇచ్చింది, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుందని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. Q4తో కంపేర్ చేసినా, ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసినా కూడా మంచి నెంబర్స్ వచ్చాయి. కానీ Q4తో కంపేర్ చేసినప్పుడు కొద్దిగా తగ్గింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 22.7 crores నుంచి 19 crores వచ్చింది. రెవెన్యూ స్వల్పంగా పెరిగినప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తగ్గింది. కాబట్టి కొంచెం అంత గొప్ప సూపర్ రిజల్ట్ అనేది అనుకోలేము. కానీ ఓవరాల్గా ఇందాక ఇప్పుడు క్రాంతి గారు చెప్పినట్లు ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ విన్నర్. మనకు 52 week లో చూస్తే 1,900 rupees, అక్కడ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 52 week హై దగ్గర ఉంది. 4,895 52 week హై, నిన్న క్లోజింగ్ వచ్చేసి 4,583. సో కొంచెం తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. ఏమంటారు క్రాంతి గారు? అసలు యాడ్ చేయదగ్గ స్టాక్ వస్తుంది గారు. ఇప్పుడు ఏంటంటే 50 PE ఉంది. మనం చెప్పినప్పుడు 1,300 PE 1,300 రూపీస్ వస్తుంది గారు. ఆ రేంజ్ నుంచి స్టాక్ స్లోగా వస్తుంది. ఆయనకి పేషెన్స్ ఉంటే కనుక స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోవాలి. ఈ స్టాక్ ఏంటంటే ప్రైస్ బాగా పెరిగినప్పుడు అందరికీ అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ప్రైస్ డౌన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇగ్నోర్ చేస్తారు ఈ స్టాక్. మంచి మేనేజ్మెంట్, తమిళనాడు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ప్లస్ ఆదిత్య బిర్లా గ్రూప్ జాయింట్ వెంచర్ అనమాట ఈ స్టాక్. బై అండ్ లార్జ్ దే ఆర్ ఇంటూ క్లోరిన్ని సప్లై చేస్తారు చెన్నై మెట్రోపాలిటన్ రీజన్కి. కంపెనీ ఫోకస్ అంతా చెన్నై మెట్రోపాలిటన్ రీజన్ మీదే ఉంటుంది వసంత్ గారు. సో కొద్దిగా ప్రాఫిట్ మార్జిన్ కూడా కొంచెం తగ్గింది, అందువలన హడావుడేం లేదు. మేబీ తగ్గనివ్వండి, బాగా ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్స్లో అలాంటి సమయంలో కొనుక్కోదగిన స్టాక్. అండ్ రిమెంబర్ 4,500 rupees స్టాక్ ప్రైస్, హై వాల్యూ షేర్. రామకృష్ణ గారు, ఎక్స్పైరీ సజెషన్స్ ఇవ్వండి మాకు. ఓకే అండి, మన మంగళవారం కూడా చెప్పడం జరిగిందండి. నిఫ్టీ PCR వచ్చి బాగా పడిపోయింది, 0.54కి వచ్చింది, కొంచెం రికవరీ ఛాన్సెస్ ఉన్నాయని. సో ఆ ప్రాసెస్ లోనే మన మార్కెట్స్ సోమవారం తీసుకున్న సపోర్ట్ 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తీసుకొని చిన్నగా ఒక 200
12 పాయింట్లు పెరగడం జరిగిందండి. అక్కడ నుంచి 200 పాయింట్లు ప్లస్ పెరగడం చూసాము. ఓవరాల్ గా చూస్తే మార్కెట్స్ చిన్నగా స్లోగా పెరుగుతూ ఉన్నాయి. రిజల్ట్స్ ని ఇంకా రావాల్సి ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ రిజల్ట్స్ చూసుకుంటూ ఏదైనా గుడ్ న్యూస్ వస్తుంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వచ్చినట్లుగా ఇంకేమన్నా మంచి న్యూస్లు అలాగే మంచి రిజల్ట్స్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చినా కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తూ ఉంది. అంటే లాస్ట్ 3 సెషన్స్ నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవటం, అట్లాగే మళ్ళీ ఆల్ టైమ్ హై తీసుకెళ్ళటం. ఆల్ టైమ్ హై ఎంతో దూరంలో లేదు, కొంచెం దూరంలోనే ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి ఒక 1% డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మళ్ళీ ఆల్ టైమ్ హై హిట్ చేస్తుంది అన్నట్లుగా బ్యాంక్ నిఫ్టీ రెడీగా ఉంది. సో తద్వారా నిఫ్టీని కూడా చిన్నగా పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసినప్పుడు టెక్నికల్ గా ఇప్పుడు 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరగా వచ్చాము. సో అది ఈ రోజు కనుక పాజిటివ్ గా క్లోజ్ అయినట్లయితే దాన్ని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి వరకు చూస్తే డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మనకు కనిపించింది. ఓవరాల్ గా రెసిస్టెన్స్ మళ్ళీ 25,500 550 జోన్ అనేది ఒక రెసిస్టెన్స్ గా ఉంది మీడియం టర్మ్ కి. అట్లాగే సపోర్ట్స్ క్లియర్ గా 25,000 25,100 అనేవి క్లియర్ సపోర్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు. మిగతా ఇండికేటర్స్ చిన్నగా ఇంప్రూవ్ అవుతున్నాయండి. ఆర్ఎస్ఐ కూడా బిలో 50 వెళ్ళిన ఆర్ఎస్ఐ నిన్న 51.05 ఉండటం, అలాగే ఎంఎస్సిడి హిస్టోగ్రామ్స్ అట్లాగే స్టాకస్టిక్ ఆర్ఎస్ఐలు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూసినప్పుడు 25,800 కాల్ హైయెస్ట్ రైటింగ్ ఉన్నప్పటికీ నియర్ బై స్ట్రైక్స్ చూసినప్పుడు 25,550 రైటింగ్ సెకండ్ హైయెస్ట్ గా ఉంది. సో అదే రెసిస్టెన్స్ మనకి మీడియం టర్మ్ లో ఉండే అవకాశం ఉంది. అట్లాగే 25,150 పుట్టు రైటింగ్ హైయెస్ట్ ఉందండి, పుట్ సైడ్ హైయెస్ట్ రైటింగ్ అనిపిస్తుంది. సో ఇది నిఫ్టీకి బలంగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్ గా స్ట్రెంత్ చూపిస్తుంది నిఫ్టీ కంటే. ఆర్ఎస్ఐ కూడా 58.76 ఉండటం, అన్ని వేరే ఇండికేటర్స్ కూడా రిలేటివ్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. మనం పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసినప్పుడు పెరిగిన రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరుగుతుంది. నిన్న మార్నింగ్ కూడా కొంతసేపు నిఫ్టీ నెగిటివ్ లో ఉన్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా ఉండడం మనం చూసాము. సో మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీలో విషయానికి వస్తే 59,000 కాల్ అనేది 59,000 కాల్ అనేది హైయెస్ట్ రైటింగ్ అనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది మంత్ ఎండ్ కాబట్టి కొంచెం ఎక్కువ దూరంలో ఉన్నాయి. అట్లాగే 57,200 పుట్ అనేది హైయెస్ట్ రైటింగ్ అనిపిస్తుంది. సో మార్కెట్స్ చాలా నేరో బ్యాండ్ లో ఏదో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా, అట్లాగే ఇంటర్నేషనల్ గా అమెరికా నుంచి ఏమన్నా లెటర్స్ వస్తాయా టారిఫ్ సంబంధించిన వాటిని వెయిటింగ్ ప్రాసెస్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. చాలా కాషియస్ నోట్ తో మార్కెట్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. అలాగే క్యాష్ మార్కెట్ లో కూడా ఫ్లోస్ అలాగే ఉన్నాయండి, ఎఫ్ఐసి డేస్ ఫ్లోస్ అలాగే ఉన్నాయి. పీసీఆర్ ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ 3 సెషన్స్ లో 0.72 నుంచి 0.92 అయింది. సో ఇది కొంచెం బయింగ్ కి ఇంకా ఊతమిస్తుందని మనం చెప్పుకోవచ్చు. విక్స్ ఇంకా తగ్గింది, నిన్న కూడా 2% తగ్గితే 11.24% ఉంది. ఇది బుల్స్ కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రామ్జీ కిదాంబి మెయిల్ పంపించారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వర్క్షాప్కి వద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ 27th రోజు మార్నింగ్ చేరితే ఓకే కదా. మరి మన అనలిస్టులతో 1-to-1s ఉంటాయి. అది ఒకవేళ 26th కనుక మీ నేమ్ అక్కడ వస్తే మరి ఇబ్బంది పడతారేమో చూసుకోండి. 27th కూడా కొన్ని 1-to-1s ఉంటాయి. అంటే అనలిస్ట్తో హాయిగా ఒక 10 నిమిషాలు కూర్చొని మీ సాధక బాధకాలన్నీ చెప్పుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం. ఇది మనం విజయవాడలో కూడా చేసాం, ఇక్కడ కూడా వైజాగ్లో కూడా చేయబోతున్నాం. కాబట్టి ఆ ఒక్క అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ 27th వచ్చి మీ నేమ్ 26th అయిపోయింది అనుకోండి, అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ హోటల్ బుకింగ్ అన్నారు, సరే మీకు నచ్చితే ఈ హోటల్లో తీసుకోవచ్చు, లేదంటే దసపల్లాలో కూడా ఉండొచ్చు, లేదు ఇంకా పక్కన ఎక్కడైనా వేరే హోటల్స్ కూడా మీకు నచ్చిన వాటిలో ఉండొచ్చు. దసపల్లాలో అయితే ఐ థింక్ దే ఛార్జ్ అరౌండ్ 5,000 రూపీస్ పర్ రూమ్. వీళ్ళు కొత్త హోటల్ చక్కగా ఉందట, సూర్యనారాయణ చెప్పిన అంశం ప్రకారం 1,600 రూపీస్కే ఒక రూమ్ కూడా ఇస్తున్నారు. సరే, మరొక ఇది పంపించారు మన మిత్రులు ఒకరు వర్క్షాప్ సంబంధించి. పొదిలి నుంచి ఒక మన ఇన్వెస్టర్ వస్తున్నారు, ఉస్మాన్ ఆయన పేరు, ఉస్మాన్ పీడిఓ. ఆయన నేను ఒంగోలు నుంచి వస్తాను, ఒంగోలు నుంచి ఎవరైనా వైజాగ్కి నాతో పాటు కలిసి రావచ్చు, మరి కార్లో వస్తున్నారో ఏంటి తెలియదు. ఆయన నెంబర్ చదువుతాను,
9030456445 9030456445 ఈ నెంబర్కి ఎవరైనా ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు ఉంటే కార్ పూలింగ్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చేమో, లేదు ట్రైన్లో అయినా సరదాగా అలా కలిసి రావచ్చు, కబుర్లు చెప్పుకుని మార్కెట్ విశేషాలు మాట్లాడుకుంటూ నావెంత పోయాయి అని కంపారిజన్స్ అన్నమాట. ఎనీవే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీస్తున్నాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? పవన్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. అడగండి పవన్. అది అది హెచ్డిబి ఫైనాన్స్ ఉంది కదండి, అది ఐపీఓ అలాట్ అయింది, ఇంట్లో చాలా అవసరంకి లేదా ఇంకొకటి మ్యాన్ కైండ్ ఫార్మా 1500 బై చేశాను. దాన్ని మ్యాన్ కైండ్ ఫార్మా కొందాం అనుకుంటున్నారా? కొన్నాను 1500 మీద. 1500 మీద కొన్నారు, డబుల్ అయిపోయింది. 26 మంచి రేట్ నిన్న క్లోజింగ్ లెవెల్. సరే, ఈ రెండు గురించి మాట్లాడదాం. హెచ్డిబి ఫైనాన్షియల్ రీసెంట్ లిస్టింగ్ అండి, ఒక్క రిజల్ట్ అయిపోయింది, కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. నిన్న హెచ్డిబి పుణ్యమా అని మన చోళ లేకపోతే శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా కొంత నష్టపోయాయి. చోళ కొంత రికవర్ అయింది, బట్ శ్రీరామ్ ఫైనాన్స్ నష్టాలతో ముగిసింది. సో ఒక వన్ ఆఫ్ ది రిజల్ట్గా తీసుకోవచ్చా లేదు మరో క్వార్టర్ కోసం వెయిట్ చేయొచ్చా అనేది ఇప్పుడు ప్రశ్న. క్రాంతి గారు, నెక్స్ట్ క్వార్టర్లో హెచ్డిబి ఫైనాన్షియల్ బెటర్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ 1 క్వార్టర్ అని చెప్పలేము వస్తుంది గారు, ఇంకా 1-2 క్వార్టర్స్ అయితే వెయిట్ చేయాలి హెచ్డిబి ఫైనాన్షియల్కి. స్టాక్ అయితే ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుంది వస్తుంది గారు, స్లోగా అక్యుములేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆయన కనుక లాంగ్ టర్మ్ వ్యూ కనుక ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడు 23 షేర్స్ అయినా వచ్చి ఉంటాయి ఐపీఓలో, బహుశా అందరికీ మినిమం లాట్ అదే కదా, దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చా? 100 షేర్లు చేసుకోవచ్చా? స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు, ఆయన కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే. లేకపోతే కనుక ఆయనకి షార్ట్ టర్మ్లో కనుక తీసుకుని లిస్టింగ్ గెయిన్స్ లేకపోతే మీడియం టర్మ్లో కొంచెం రిటర్న్స్ వస్తున్నారంటే, ఏదైనా స్ట్రాంగ్ ర్యాలీస్ వస్తుంటే అప్పుడప్పుడు ఆ ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. మ్యాన్ కైండ్ ఫార్మా అయితే డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. కొంచెం 3000 ఆ రేంజ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, నేను క్యాపిటల్ తీసుకోవాలనుకుంటే ఆ 3000 రేంజ్లో కనుక కొంచెం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఫార్మా కంపెనీస్లో 90% ఆఫ్ ద రెవెన్యూస్ డొమెస్టిక్ సెంట్రిక్ ఉన్న కంపెనీ మ్యాన్ కైండ్ ఫార్మా వస్తుంది గారు. సో అందువల్ల కంపెనీకి ఇంకా మంచి రెవెన్యూ సెంట్రిక్గా రెవెన్యూ బాగా పెరగడానికి అవకాశం ఉంది, ప్రాఫిటబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. కంపెనీ ఈజ్ ఆన్ ట్రాక్ అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు. 3000 లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ రేంజ్లో కొంచెం క్యాపిటల్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళకి చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి మన మ్యాన్ కైండ్ ఫార్మాకి. మనందరికీ తెలిసినటువంటి బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని, అలాగే కొన్ని మనకు అంటే ఓవర్ ది కౌంటర్ బ్రాండ్స్ అంటాం కదా అలాంటివి. అండ్ దిస్ కంపెనీ ఈజ్ నెంబర్ 1. ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ కిడ్స్లో దే ఆర్ వాళ్ళే ఉన్నారు, ఇంకెవరు లేరు అసలు. సో అటువంటివి ఉన్నాయి. అలాగే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్లో కూడా దే ఆర్ నెంబర్ 1 ర్యాంక్ అమాంగ్ ది డొమెస్టిక్ ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్ లాస్ట్ 5 years. అందుకని స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. వసంత్ గారు, ఆన్ ఏ లైటర్ నోట్ దే హ్యావ్ 30% మార్కెట్ షేర్ ఆన్ కండోమ్స్ అనమాట. సో అది కూడా అటు కండోమ్స్ని ఇటు ప్రెగ్నెన్సీ కిడ్స్ని రెండింటినీ అమ్మకాలు చేస్తూ వాళ్ళు 2 చేతులా సంపాదిస్తుంది ఈ కంపెనీ డబ్బులు. ఓకే, హోల్డ్ చేయండి. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మీకు లిస్టింగ్ గెయిన్స్, ఇప్పటికీ లిస్టింగ్ గెయిన్స్ ఉన్నాయండి. 740లో ఇచ్చారు, 810 అలా కనిపిస్తుంది ఇప్పుడు. సో యూఆర్ స్టిల్ ఇన్ ప్రాఫిట్స్. లిస్టింగ్ గెయిన్స్ కోసమే నేను చేశాను, షార్ట్ టర్మ్ కోసమే అంటే ఇక్కడ అమ్ముకున్న డబ్బులు వస్తాయి, లాభం వస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నా పేరు సంతోష్ సార్, సత్పల్లి నుంచి. సత్తుపల్లి నుంచి సంతోష్. ఆనంద్ వాళ్ళ బ్రదర్ సార్. ఏమండి? ఆనంద్ కుమార్ వాళ్ళ బ్రదర్ సార్. ఆనంద్ కుమార్ ఏంటి ఆనంద్ కుమార్ ఫోన్ చేయట్లేదు ఈ మధ్య? కొంచెం డౌన్ లో ఉన్నాం సార్ మేము మార్కెట్లోకి వచ్చిన తర్వాత. మార్కెట్లోకి వచ్చిన అలా ఎలా అండి? మార్కెట్లు అన్నాక జీవితమే లాగా ఉంటుంది. మార్కెట్కి జీవితానికి ఏమీ తేడా లేదు. మన జీవితంలో ఎలా అయితే ఒడిదుడుకులు ఉంటాయో అయ్యా మీకు చెప్పే ఉంటాడు, నన్ను మార్కెట్ లో తీసుకురావడానికి చాలా ట్రై చేశాడు. నేను మార్కెట్ లో వచ్చిన కాడ నుంచి అలాగే డౌన్ లో ఉంది సార్ మార్కెట్ అంతా. ఓహో, మీ పుణ్యమా ఇది మార్కెట్ డౌన్ లో ఉంటాను కారణం. ఓకే, మీ నాన్నగారు మీకు ఇద్దరికి, ఒక ఆయనకి ఆనంద్ కుమార్ని మరొక ఆయనకి సంతోష్ అని, అంటే ఇద్దరు ఆనందంగా ఉండాలని పెట్టారు. కాబట్టి ఎప్పుడు బీ హ్యాపీ ఆల్వేస్. మార్కెట్లో డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి. అవునవును సార్. సార్ యాక్చువల్ గా నేను 3 స్టాక్స్ అన్నీ రికమెండ్ చేశారు సార్, నేను దాంట్లో పెట్టి ఇన్వెస్ట్ చేశాను. ఒకటి JWL సార్, దాంట్లో 560 ప్రైస్ లో స్టార్టింగ్ లో ఉన్నాను సార్, తీసుకున్నాను. ఏదండి? JWL సార్, JWL జూపిటర్ వ్యాగన్స్. ఓకే.
అది మన టీవీ ఫైవ్ లో కూడా చెప్తా ఉంటారు సార్, న్యూస్ లో కూడా వస్తుంది. అది 560 లో తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకుంటా 1457 షేర్లు కొన్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ 396 లో ఉన్నాను. తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్ తీసుకున్నాను సార్ 1300 ప్రైస్ లో. ఒలెక్ట్రా కూడా కొన్నారు 1100లో. 1300 సార్, 1300. 1300లో. దాంట్లో 156 షేర్లు ఉన్నాయి సార్. ఓకే. దాని తర్వాత టిటాగర్ తీసుకున్నాను సార్ 921 ప్రైస్ లో. 920లో టిటాగర్ కూడా కొన్నారు. 307 షేర్లు ఉన్నాయి సార్. ఓకే. యాక్చువల్ గా దీన్ని నేను మొత్తం ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. మా అమ్మ అంటుంది ఒక 1 year బ్యాక్ ఈ 10 lakhs గోల్డ్ లో పెట్టుకున్నా బాగుండేది అంటుంది. అందుకనే మీ అమ్మగారికి మీ పెళ్ళైందా మీకు? ఇంకా అవ్వలేదు సార్, ఈ నెక్స్ట్ మంత్ లో మ్యారేజ్ ఉంది, ఆ 10 lakhs గోల్డ్ తీసుకున్నా బాగుండేది అంటుంది. భవిష్యత్తులో మీ శ్రీమతి గారికి ఎవరికి కూడా మీ పోర్ట్ఫోలియో గురించి చెప్పొద్దు, అసలు బాగుందని చెప్తూ ఉండండి. చెప్తే ఇలాగే చెప్తారు, గోల్డ్లో పెట్టాల్సింది, సిల్వర్లో పెట్టాల్సింది. అండ్ మీరు ఇంకొకటి కూడా పిహెచ్డీ చేశారు, బాగా హైలో కొనటం ఎలా, ఈ అంశం మీద పరిశోధన చేసి చక్కగా కృతకృత్యులు అయ్యారు మీరు. అన్నీ కూడా హైలోనే కొన్నారు మీరు మహాశయ. సరే, కానీ ఒకటి ఏంటంటే మంచి షేర్లో ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ర్యాలీస్ వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేసే షేర్లే, జూపిటర్ వ్యాగన్స్ కానీ, టిటాగర్ కానీ, ఒలెక్ట్రా కానీ. రామకృష్ణ గారు, ఏంటి ఈ 3 టెక్నికల్గా ఏ పొజిషన్లో ఉన్నాయి? ముఖ్యంగా జూపిటర్ వ్యాగన్స్ ఆయన 396 ప్రైస్ వచ్చే అవకాశం ఉందా త్వరలో? జూపిటర్ వ్యాగన్స్ ప్రస్తుతం కన్సల్టేషన్ అవుతూ ఉందండి. కొంచెము అప్వర్డ్ బయాసే ఉంది, పాజిటివ్ బయాస్ కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ స్టాక్ పెరుగుతుందండి, అంటే చక్కటి ర్యాలీ చేసే అవకాశం ఉంది. కాకపోతే అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయాలి. ఇమీడియట్ గా పెరిగే ఛాన్సెస్ లేవు. ఇమీడియట్ గా చిన్నపాటి రైస్ మాత్రమే కనిపించే అవకాశం ఉంది. టెక్నికల్ గా చూసినప్పుడు ప్రస్తుతం కొన్ని గ్యాప్ కొంత ఫిల్ కావాల్సి ఉందండి. అంటే ప్రైస్ అబౌవ్ 420, 425 ఆ ప్రాంతాలు దాటిన తర్వాత కొంచెం ఫాస్ట్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అది హోల్డ్ చేయొచ్చండి. హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఒలెక్ట్రా కూడా లోవర్ లెవెల్స్ నుంచి ఈ మధ్య 1100 వరకు వచ్చి కొంచెం గాబరా పెట్టింది. మళ్ళీ అక్కడ నుంచి 1252కి వచ్చింది. 1300 పెద్ద దూరం ఏం లేదు, మీ రేటు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ లెవెల్స్, క్యాపబిలిటీస్ కొద్దిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే లాభాల్లో కూడా మీ పోర్ట్ఫోలియో వెళ్తుంది. మీ ఇద్దరికి కామన్గా ఉన్న అంశం ఏంటంటే ఆనంద్ కుమార్కి మీకు మీ నాన్నగారు అమ్మగారు బాగా చక్కగా సమయస్ఫూర్తితో మాట్లాడటం, ఉన్న పరిస్థితిని తేలిగ్గా తీసుకోవటం, ఇలాంటివి నేర్పించారు. బీ హ్యాపీ ఆల్వేస్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నా పేరు చెన్నారెడ్డి, నెల్లూరు నుంచి సార్. నెల్లూరు నుంచి చెన్నారెడ్డి. అవును సార్. అడగండి చెన్నారెడ్డి గారు. సార్, అందరికీ నమస్కారాలు. నమస్కారం సార్. నా దగ్గర 3 స్టాక్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏమండి? 3 స్టాక్స్ సార్. ఒకటి ఐనాక్స్ విండ్ సార్. ఐనాక్స్ విండ్. ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ సార్. ఎస్జేఎస్. ఓకే. డీలింక్ సార్. డీలింక్. సార్. ఏంటి ఇవన్నీ ప్రాఫిట్స్లో ఉన్నారా? ఈ 3 30% అబౌవ్ ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ప్రాఫిట్ చేసుకోవచ్చా, ఉంచుకోవచ్చా, అది అడుగుతున్నాను సార్. వెరీ గుడ్. ఈ మధ్య ఎక్కువ మంది ఐనాక్స్ విండ్ మేము హైలో కొన్నామండి, అది నష్టంలో ఉన్నామని చెప్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ మీరు లాభంలో ఉన్నారు, అది చాలా సంతోషం. క్రాంతి గారు, ఐనాక్స్ విండ్, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్, డీలింక్, ఈ 3 హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? వసంత్ గారు, ఐనాక్స్ విండ్ కనుక చూస్తే వసంత్ గారు ఈ క్వార్టర్ ఎర్నింగ్స్ చూడాలి. ఎందుకంటే 200 రేంజ్ వచ్చినప్పుడు ఈ స్టాక్ చాలా రేంజ్ బౌండ్గా ఉంది. దాని యొక్క మూమెంట్ కనుక చూస్తే 150 to 190, 150 to 190 ఎవ్రీ మంత్ ఒకసారి స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ 190, ఆ 200 దగ్గర చాలా ఆ లెవెల్ని క్రాస్ చేయలేకపోతుంది. అదొకటి చూడాలి. ఈసారి మంచి రిజల్ట్స్ కనుక వస్తే కనుక ఆ రేంజ్ కనుక క్రాస్ అయ్యి నిలబడితే 220, 225 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే కంపెనీ ఫండమెంటల్గా చూస్తే లాస్ట్ 6 monthsలో బాగా డెట్ అనేది క్లియర్ చేస్తూ వస్తుంది కంపెనీ. ఫండమెంటల్గా అయితే బాగానే ఉంది. కానీ ఏంటంటే ఈ రెన్యూబుల్స్ ఎనర్జీ, ఎస్పెషల్లీ విండ్ ఎనర్జీ స్టాక్స్ అని ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. ఐనాక్స్ విండ్ కూడా నో ఎక్సెప్షన్. ఎస్జేఎస్ కనుక చూస్తే వసంత్ గారు ఆటోమోటివ్ ఫోకస్డ్ కంపెనీ అనమాట, ఆటో యాన్సిలరీ కంపెనీ, మంచి కంపెనీ. రీసెంట్గా చూస్తే కనుక మూమెంట్ కూడా బాగుంది స్టాక్. ప్రస్తుతం ఆయన ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి ఒక డెసిషన్ తీసుకోమంటాను. ఇన్ కేస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే 1300 రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వసంత్ గారు. చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ వస్తుంది ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్. ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఇలాంటి కంపెనీలు ఏదైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని
హోల్డ్ చేయటమే మంచిది. ఈవెన్ డీలింగ్ కూడా లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ అయింది. అండ్ లెట్స్ సీ if this company can sustain its performance 9 to 10% ప్రాఫిట్ మార్జిన్స్తో ముందుకు వెళ్తోంది. అండ్ టాప్ లైన్ కొంత నిలకడగా ఉంది, బాటమ్ లైన్ కూడా ఫ్లాట్గా ఉంటుందండి. సో ఈసారి రిజల్ట్ కూడా ఇలాగే ఫ్లాట్గా ఉంటే బయటకు వచ్చేయండి. ఓకే, మార్కెట్స్ మనకు ఫ్లాట్గా కనిపిస్తున్నాయి, ఈ సమయంలో ఓపెన్ అయ్యాయి. అండ్ నిఫ్టీలో ఒక 2-3 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 38 పాయింట్ల నష్టంతో ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. నిఫ్టీ గెయినర్స్లో ఎన్టీపీసీ, M&M, టాటా మోటార్స్ అలాగే ఇవన్నీ గెయినర్స్ లిస్టులో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇలాంటివి మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. మేబీ కొన్ని రిజల్ట్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. హిందాల్కో, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవి మనకు గెయినర్స్ లిస్టులో ఉన్నాయి. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. 1424 బీఎస్సీలో అడ్వాన్సెస్ అయితే 655 డిక్లైన్స్, బాగుంది. 2:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. అలాగే ఎన్ఎస్సీలో 1539 అండ్ 508. ఓకే, ఇక్సిగో లేదా లేట్ రెవెన్యూస్ టెక్నాలజీస్ రీసెంట్ లిస్టింగ్ ఇది. ఈ స్టాక్ రిజల్ట్ రియాక్షన్ చాలా పాజిటివ్గా ఉంది, 9% పెరిగింది. అలాగే ఇతర రియాక్షన్స్లో జేటీఎల్ ఇండస్ట్రీస్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, మైనస్లో ఓపెన్ అయింది. అలాగే ఎస్సీఐ ల్యాండ్ అండ్ ఎసెట్స్, ఇది షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి స్పిన్ ఆఫ్ చేసిన కంపెనీ, 5.5% పెరిగింది. తిలక్నగర్ ఇండస్ట్రీస్ సుమారుగా 1.68% పెరిగింది. సో ఇండెక్స్లు ఫ్లాట్గా ఉన్నాయి, కానీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకు కొనసాగుతోంది. పిఎన్సి ఇన్ఫ్రాటెక్, కేపీఐఎల్, ఏడబ్ల్యూఎల్ ఆగ్రి అంటే అదాని విల్మర్ గతంలో, అలాగే సమ్మాన్ క్యాపిటల్, జీఈ వెర్నోవా టీఎండి, థెర్మాక్స్, క్రాఫ్ట్స్మన్, చాలెట్ హోటల్స్, గ్లెన్మార్క్, గోదావరి పవర్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఆథమ్ ఇన్వెస్ట్మెంట్, స్నైడర్ ఇన్ఫ్రా, నొవామా వెల్త్, ఎలికాన్ ఇంజనీరింగ్, నాల్కో, గ్రాన్యూల్స్ ఇండియా ఇలాంటి స్టాక్స్ మనకు లాభాలతో ఓపెన్ అయినటువంటి స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే నెట్వర్క్ 18లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, నిన్న పెరిగింది ఈ స్టాక్ రిజల్ట్ తర్వాత. ఇవాళ కొంత ఓపెనింగ్ వీక్గా ఉంది. గ్రాఫైట్, టెక్ మహీంద్రా వీక్గా ఓపెన్ అయింది. కృష్ణా ఇన్స్టిట్యూట్, మెట్రోపాలిస్, కోరమాండల్ ఇంటర్నేషనల్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏబీబీ ఇలాంటివి కొంత. పాలీక్యాప్ కూడా ఈరోజు రిజల్ట్ ఉంది, కొంత స్లైట్లీ నెగిటివ్గా మనకు ఓపెన్ అయింది. అండ్ ఎస్బీఐ ఎలా ఉంది? 837, ఓకే, 811 క్యూఐపీ ప్రైస్గా నిర్ణయించినప్పటికీ పాజిటివ్గా ఓపెన్ అయింది, స్ట్రెంత్ కొనసాగుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. చూద్దాం ఇది సస్టైన్ అవుతుందా లేదా. సరే, నాగార్జున అగ్రికెమ్ ఈ స్టాక్ వరుసగా అప్పర్ సర్క్యూట్స్ వేస్తోంది. కోరమాండల్ ఇంటర్నేషనల్ ఈ మధ్య అక్వైర్ చేసినటువంటి కంపెనీ, మెజారిటీ స్టేక్ 288 లోకల్ కంపెనీస్లో. అగ్రి కెమికల్ స్టాక్స్ ఈ మధ్య చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయండి. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. లైక్ నాగార్జున అగ్రి లాగానే మనకు లోకల్ కంపెనీస్లో నోవా అగ్రి ఒకటి, అలాగే భాస్కర్ అగ్రో కెమికల్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ ఈ మధ్య బాగా పెరగడం చూస్తున్నాం. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి? సో మార్కెట్స్ బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉందండి ప్రస్తుతం. సో లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి లోవర్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర నుంచి రికవర్ అవటం చూస్తున్నాము. సో ఈ రోజు కూడా అదే స్ట్రాటజీ మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో S1 అనేది సపోర్ట్ 1 అనేది 25,145 దగ్గర ఉంది. ఆ ప్రైస్ పాయింట్కి వచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ కనుక హోల్డ్ అయితే అక్కడ నుంచి లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 25,279 క్రాస్ అయినా కానీ లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు అండి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం 57,104 దగ్గర ట్రేడ్ అవుతుంది. 56,918 దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ 1 అది, ఆ ప్రైస్ పాయింట్ దగ్గర లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చండి. లేని పక్షంలో 57,337 రెసిస్టెన్స్ 1 అది క్రాస్ అవుతున్నా కానీ లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. ఓకే, దిలీప్ ఒక మెయిల్ పంపించారు. నేను స్టాక్ మార్కెట్లో రీసెంట్గా వచ్చాను, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, స్టాక్స్ గురించి అంతగా నాలెడ్జ్ లేదు, కాబట్టి ఈ వర్క్షాప్ నాకు యూస్ఫుల్గా ఉంటుందా? తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 27వ తేదీ మొదటి గంట సేపు బహుదీడే అంటే నేనే మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఎటువంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఆ సలహాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా రిటైరీస్కి ఒక మంచి స్కీమ్, మంత్లీ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అందుకోవడంతో పాటు చక్కటి క్యాపిటల్ ఎప్రిసియేషన్ కూడా స్కోప్ ఉన్నటువంటి ఒక స్కీమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది దాంతోపాటు ఇంకా ఇతరత్ర మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన ఒక సమగ్రమైన సమాచారం అందించే ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. ప్రతిసారి జరుగుతోంది, అది ఈసారి కూడా కొనసాగబోతోంది. అలాగే ఈరోజు 1:30కి మన ఎవరైతే వర్క్షాప్కి రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక క్లాస్ కూడా ఉంటుంది. తప్పకుండా
1:30 to 2:30 ఆ క్లాస్ అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, మెయిల్స్లోకి వెళ్దాం. ట్రాన్స్ రైల్ సూర్యప్రసాద్ అడుగుతున్నారు. SMS ఫార్మా, ట్రాన్స్ రైల్, అలాగే దిలీప్ ఇందాక ఒక ప్రశ్న అడిగారు. PNG జ్యువెలర్స్ ఈ స్టాక్ ఏ విధంగా ఉంటుంది, కొనుక్కోవచ్చా అని. PNG అంటే బహుశా PN గాడ్గిల్ జ్యువెలర్స్ అయి ఉండొచ్చు. రెండు ఉన్నాయండి ఇక్కడ. PNG అంటే PNGS గార్గి ఫ్యాషన్ జ్యువెలరీ ఉంది, PN గాడ్గిల్ జ్యువెలర్స్ ఉంది. బహుశా PNG అంటే PN గాడ్గిల్ అని అనుకుంటున్నాను నేను. క్రాంతి గారు కొనుక్కోవచ్చా ఈ స్టాక్ PN గాడ్గిల్ జ్యువెలర్స్? ప్రస్తుతం అయితే వసంత్ గారు ఆల్ ఈ గోల్డ్ రిటైల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి వసంత్ గారు. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ కనుక చూస్తే కనుక కొంచెం గోల్డ్ ప్రైసెస్ హైలో ఉండటంతో రిటైల్ సేల్స్ కొంచెం తగ్గినాయి. హోల్సేల్ సేల్స్ కూడా కొంచెం వీళ్ళకి మార్జిన్స్ వచ్చేది రిటైల్ అనమాట. సో ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్లో ఉన్నాయి స్టాక్స్. ఆయనకి లాంగ్ టర్మ్ వ్యూ కనుకుంటే స్లోగా స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. అది లార్జ్ క్యాప్ స్టాక్ కావచ్చు, లేకపోతే ఇటువంటి గాడ్గిల్ లాంటి మిడ్ క్యాప్ కంపెనీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ రైల్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అండి. మంచి ఆర్డర్ బుక్ ఉంది ముఖ్యంగా ఈ కంపెనీకి. ఇది డిప్స్లో ప్రతి డిప్లోనే యాడ్ చేసుకోదగిన కంపెనీ. SMS ఫార్మా వెయిట్ ఫర్ ది రిజల్ట్. అండ్ JP పవర్ పరిస్థితి ఏంటి క్రాంతి గారు? 23 రూపీస్లో కొన్నారు ఆయన. వసంత్ గారు ప్యూర్ స్పెక్యులేటివ్ స్టాక్ వసంత్ గారు, పెద్ద ఫండమెంటల్స్ ఏం లేవు. ఇట్ వెంట్ అప్ టు బ్యాంక్రప్టసీ దాకా వెళ్ళింది. అంటే JP అసోసియేట్స్ని అదానీ కొన్నది, అదానీ గ్రూప్ కొనేసింది. మరి JP పవర్ కూడా అటువంటి ఛాన్స్ ఉందా? వసంత్ గారు చూడాలి. ఇప్పుడు ఏంటంటే మనం అదాని రిలయన్స్ పవర్ కన్నా చూస్తే మంచి మొమెంటం ఉంది. ఎందుకంటే పవర్ సెక్టర్ మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. పవర్ సెక్టర్ చాలా పాజిటివ్ టెయిల్ విండ్స్ అనేవి పవర్ సెక్టర్కి హెల్ప్ చేస్తున్నాయి. అందువల్ల ఇటువంటి స్టాక్స్ కూడా సేల్ త్రూ అవుతున్నాయి వసంత్ గారు. ఆయనకి రిస్క్ అపటైట్ ఉంటే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ సమ్వేర్ అరౌండ్ ఇన్ కేస్ 18 లెవెల్లో కానీ లేకపోతే 20 లెవెల్లో ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఓకే, రమా కిషోర్ వారీ రెన్యూబుల్స్ 1330లో హోల్డ్ చేస్తున్నారు. అక్యుములేట్ చేయొచ్చా లేదా హోల్డ్ చేయొచ్చా? వారీ రెన్యూబుల్స్ ఈరోజు రిజల్ట్ ఉందండి, ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బాగా పెరిగింది. రిజల్ట్ తర్వాత ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే జరగచ్చు. బ్లూ స్టార్ ఉన్నాయి 1868లో. ఇప్పుడు ఆయన ప్రైస్ వచ్చిందట, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? బ్లూ స్టార్ ఇన్ కేస్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ కనుక ఉంటే వసంత్ గారు హోల్డ్ చేయొచ్చు. కానీ ఏంటంటే కొంచెం మనం చూస్తున్నాం ఏదైతే ఈసారి ఎర్లీ సమ్మర్ ఇవన్నీ కొన్ని ఏరియాస్లో టెంపరేచర్స్ బాగా డౌన్ అయినాయి, కొన్ని ఏరియాస్లో టెంపరేచర్స్ హైలో ఉన్నాయి వసంత్ గారు. సో అందువల్ల కొంచెం సేల్స్ అనేవి కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. మంచి కంపెనీ. ఇన్ కేస్ ఆయన కనుక లాంగ్ టర్మ్ అవుట్లుక్ లాంగ్ టర్మ్లో తీసుకున్నాను అనుకుంటే కనుక హోల్డ్ చేయొచ్చు. లేదా ఈ మీడియం టు షార్ట్ టర్మ్లో నేను కొన్నాను జస్ట్ ఫర్ స్మాల్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ అంటే కనుక ఇన్ కేస్ 2000 లెవెల్లో ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వస్తుంది గారు. తాతిరెడ్డి అడుగుతున్నారు అదానీ పవర్ గురించి. రామకృష్ణ గారు, అదానీ పవర్లో 40 రూపీస్ క్యాండిల్ రిపీటింగ్ ఎవ్రీ 25 to 30 days అట. విల్ ఇట్ రిపీట్ వన్స్ అగైన్? అంటే 40 రూపీస్ హైలో ఆ మధ్యలో రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్లుంది. అది బహుశా ఆయన ఉద్దేశం. రామకృష్ణ గారు ఏంటి షార్ట్ టర్మ్లో ఎలా ఉంటుంది అదానీ పవర్ టార్గెట్స్ ఏంటి? సో పవర్ సెక్టర్ లో స్టాక్స్ అన్ని బాగానే పనిచేస్తున్నాయండి. ఈవెన్ మనం కంపేర్ చేస్తే టాటా పవర్, అదానీ పవర్ సిమిలర్ సైజ్ కంపెనీస్, అవి రెండు కూడా ఒకే కైండ్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ చూపిస్తూ ఉన్నాయి. సో అదానీ పవర్ కూడా గోల్డెన్ క్రాస్ దాటిన తర్వాత స్టడీగా పెరగడం చూస్తున్నాము. ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి. సో ఈ స్టాక్ లో ఏదైతే షార్ట్ టర్మ్ కి ట్రేడింగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకునే వాళ్ళు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. 580 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. అలాగే పొజిషనల్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే లాంగ్ టర్మ్ లో 1 year లో మంచి పర్ఫార్మెన్స్, డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అదానీ పవర్ లో ఉన్నాయి. ఓకే, తులసిరామ్ కాకినాడ నుంచి. నెక్టార్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి 37 రూపాయల్లో, ఇప్పుడు 17 రూపాయలు అయిపోయింది. న్యాచురల్గానే అవుతుంది. ఏముంది ఆ కంపెనీలో. జ్యోతి స్ట్రక్చర్స్ కొన్నారు 19 to 30 రూపాయల కొంటే 19 నుంచి 20 రూపాయలు. ఇవన్నీ కూడా మీరు లాటరీ టికెట్ వైపు మొగ్గు చూపుతున్నారండి. సరే, ఒకటి ప్రాజ్ ఇండస్ట్రీస్ రాశారు, అది 650లో కొంటే 497. ఇథనాల్ స్టోరీ దాదాపుగా ఇక పాతదైపోయిందండి. మార్కెట్కి ఎప్పుడు కొత్త థీమ్స్ కావాలి, కొత్త స్టోరీలు కావాలి. క్రాంతి గారు 650 వస్తుందా ప్రాజ్ ఇండస్ట్రీస్? కొంచెం హోల్డ్ చేయాలి వసంత్ గారు. కొంచెం ట్రంప్ వచ్చారు, అందువల్ల కొంచెం ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి
కొంచెం తగ్గుతూ ఉంది ఫోకస్. కానీ ఏంటంటే స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ వస్తుంది గారు. క్రూడ్ ఆయిల్ కనుక ఈ లోయర్ ఎండ్లో కనుక ఉంటే కనుక కొంచెం ఈ స్టాక్స్ అన్ని కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్స్ హిస్టరీ కనుక చూస్తే ప్రాజ్ 150, 200 ఈ రేంజ్కి కూడా వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం కూడా చూస్తున్నాం. అందువల్ల ఆయనకి ఆ పేషెన్స్ ఉంటే కనుక ప్రాజ్ ఇండస్ట్రీస్ ఈజ్ గుడ్ కంపెనీ టు హోల్డ్. కొంచెం పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఓకే, వర్క్షాప్స్ మనకు ఇప్పుడు అమరావతిలో చేయండి, బెంగళూరులో, తిరుపతిలో చేయండి, ఇలా వస్తున్నాయి రిక్వెస్ట్. మొన్న కదండి చేసాం, విజయవాడలో చేసాం కదా, ఇప్పుడు అందుకని వైజాగ్ వెళ్ళాం. తర్వాత మళ్ళీ మిగతా ప్రాంతాలు కూడా చూద్దాం, ప్లాన్ చేద్దాం. అండ్ మధ్యాహ్నం 1:30కి ఈలోగా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ 1:30 క్లాస్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైవ్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, క్రాంతి గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.